హాయ్ అండి. ఈరోజు న్యూ లేడీస్ టైలర్ ఈరోజు క్లాస్లో చూపిస్తున్న హాఫ్ బాడీ పెట్టికోటు అంటారు. లాంగ్ పెట్టికోట్ కావచ్చు, ఇది చిన్న బాడీ కూడా అంటారు, చిన్న పెట్టికోట్ కూడా అని చెప్తారండి. పొడవు ఎంత, బాల్ లూజ్ ఎంత, షోల్డర్ ఎంత, మొత్తం డ్రాయింగ్ టేప్ ద్వారానే చెప్తానండి. మా సిస్టమ్ అది వచ్చి 15 అంగుళాలండి. ఇది దానికి 1 అంగుళం ఎగస్ట్రా 16 అంగుళాలు. ఇదిగోండి బాల్ లూజ్ వచ్చేసి 37 అండి. దాన్ని 3 అంగుళాలు కలుపుకోవాలండి. ఇంకా 4 భాగాలు చూసుకొని మనం ఇదిగోండి ఖర్చులతో సహా ఇందులోనే కలిపేశాను. ఇదిగోండి ఇవి ఫోల్డింగ్ చూడండి. ఇవ్వండి 2, 3, 4 ఫోల్డ్ అండి. ఇది పొడవు కటింగ్ చూపిస్తున్నా చూడండి. అసలు పొడవు 15, 1 అంగుళం ఎక్స్ట్రా 16 అంగుళాలండి. ఇదిగోండి ఎక్స్ట్రా క్లాత్ ఇలా కట్ చేసుకోవాలండి. పెట్టుకోటు కాబట్టి కొంచెం ఫ్రీగా పెట్టుకోవాలండి. చంకా మెడ దీనికి వచ్చేసండి షోల్డర్ 5 పెట్టేసుకోండి. ఫ్రీగా ఉండాలంటే చంక వచ్చేసి 6 అంగుళాలు పెట్టేసుకోండి. ఇదిగోండి ఇలా డ్రాయింగ్ చేసేసుకోండి. ఇదిగోండి పెట్టికోటుకి ఇక్కడ నెక్ వచ్చేసి 3 అంగుళాలు పెట్టేసుకోండి. ఇదిగోండి నెక్ వచ్చేసి 7 అంగుళాలు పెట్టుకోండి. మనం ఏదైనా డ్రెస్ కానీ అవి తొడిగితే నెక్ నుంచి బయట కనపడకుండా ఉండాలంటే ఇట్లా పెద్ద నెక్ పెట్టుకోవాలండి. హాఫ్ పెట్టికోట్ కాబట్టి మనం అట్లా చేసుకోవాలండి. ఇది ఫస్ట్ నెక్ కట్ చేసుకోండి. ఇది తర్వాత చంక కట్ చేసుకోండి. తర్వాత ఇలా ఫోల్డ్ తీసుకొని ఇదిగోండి నెక్, ముందు నెక్, ఇది చంక, ఇవి 2 ఇలా జాయింట్ చేసుకొని ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా రౌండ్గా ఇలా కుట్టుకోవాలండి. నెక్, చంక ఇలా చేసుకొని తర్వాత ఇలా కుట్టుకోవాలండి. బారుగా కుట్టు తర్వాత మనకు ఇష్టమైనంత పట్టి ఇలా 1 అంగుళం కానీ 1 అంగుళం కానీ పొడవును బట్టి మనం మర్చుకోవాలండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. కట్ చేశాను కదండి క్లాత్ పెట్టికోటు. కటింగ్ చేసిన తర్వాత కుట్టే విధానం చూపిస్తున్నా. ఇదిగోండి వచ్చి రాని వాళ్ళు ఉంటారు కదండి, మామూలు కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతేనేమో ఒకసారి ఇలా మడత పెట్టి కుట్టాలండి. కొంచెం పని వచ్చి ప్రాక్టీస్ ఉన్న వాళ్ళకైతే ఇలా ఒకేసారి ఇట్లా మర్చుకోవచ్చండి. కాబట్టి ఇదిగో నేను ఫస్ట్ ఒకసారి ఇలా మడటం చూపిస్తున్నా. ఒక మడత మీద కుట్టాం కదండి ఇలా దగ్గరగా, మళ్ళీ రెండోసారి ఇట్లా మడిచి కుట్టాలి.
రెండోసారి ఇలా రెండో మడత పెట్టి ఇలా కుట్టుకోవాలి. తర్వాత చంక వైపు ఇలా ఒకేసారి మర్చి కుట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా కుట్టుకోవాలండి. ఎడల్పుగా ఉంటేనేమో మెడ దగ్గరికి వచ్చేసరికి కనపడుద్ది కదండి, అందుకని ఇలా సన్నగా వస్తే బాగుంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఆఫ్ పెట్టికోటు మొత్తం కుట్టేసానండి. తర్వాత ఇదిగోండి రెండు సమానంగా ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఇలా రెండో కుట్టు కూడా వేసుకోండి. ఈ షోల్డర్ పైన ఇలా సన్నగా ఉంటే మనకు మెడకు డ్రెస్ పైన కనపడకుండా ఉంటుంది. ఈ రెండో వైపు కూడా ఇలానే షోల్డర్ జాయిన్ చేసుకోండి. ఇదిగోండి చంకలు రెండు సమానంగా తీసుకొని రెండో కూడా ఇలానే చేస్తాం. కింద భాగం ఇలా అంచుంది కాబట్టి మనం పొడవు తగ్గుతుందని ఇలానే పెట్టేసుకుంటున్నాం.